ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి. 15 సంవత్సరాలైన నిండిన పిల్లల మధ్య కులమతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇంకా మూతి మీద మీసం కూడా మొలవని పిల్లల మనస్సుల్లో ఆల్ఫా అనే ఆలోచన ఎలా తట్టింది? ఆల్ఫా అనే ఆలోచన అంటే గొప్ప వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, పేదవాళ్ళంతా ఒకవైపు ఉంటారు, వీళ్ళ మధ్య భేదాలు ఉంటాయి. ఇదే ఆల్ఫా అనే ఆలోచన. ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు? ఏమాత్రం పరిచయం లేని నటుల గురించి కొట్టుకునే వరకు ఎందుకు వెళ్తుంది? అమాయకంగా ఆడిపాడాల్సిన బాలల నోట అసభ్య పదాలు ఎలా వస్తున్నాయి? పిల్లల్లో దూకుడు, ద్వేషం, విపరీత ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పరిస్థితులకు ప్రేరణ ఏంటి అనంటే అందుకు సమాధానం సామాజిక మాధ్యమాలు, సినిమాలు, చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దల ప్రభావం. ఒకసారి ఆలోచన చేయాలండి. మన పిల్లలు వేటిని చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, వీటన్నిటి నిమిత్తమై మనము ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా జీవిస్తామో భారీ మూల్యాన్ని చెల్లించే ప్రమాదం ఉంది. కాబట్టి సోషల్ మీడియాకి పిల్లల్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి.